మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. హలో సుమన్ టీవీ. హాయ్ స్టూడెంట్స్. సో ఈ క్లాస్లో మనం ఒక ఎలిమెంట్ ఇచ్చి దాని పొజిషన్ కనుక్కోమన్నారు అనుకోండి. ఎలా కనుక్కోవాలి చూడండి. సే కొన్ని షార్ట్ కట్స్ చెప్పుకుందాం ఇక్కడ. ఇప్పుడు బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రిగార్డింగ్ బ్లాక్ ఎలిమెంట్స్, సో బ్లాక్ ఎలిమెంట్స్కి బాటంలో ఉంటాయి. సో ఈ వాటి అటామిక్ నంబర్ రేంజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫస్ట్ రో, ఓకే, దిస్ ఈస్ కాల్డ్ 4f series and the second one 5f series. It starts from 58 to 71. ఫస్ట్ రో 14 ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండ్ రో వచ్చేసి 90 to 103. సో 58 to 71 ఏ ఎలిమెంట్ ఇచ్చినా కూడా ఏం చెప్పాలి మీరు? ఇట్ బిలాంగ్స్ టు ఎఫ్ బ్లాక్. ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, దిస్ 4f series is present in which group? థర్డ్ గ్రూప్. ఓకే, ఈ 4f series వచ్చేసి విచ్ పీరియడ్? 6th పీరియడ్. 5f series ఏ పీరియడ్లో ఉంటుంది? 7th పీరియడ్. బట్ ఆల్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? అన్ని ఏ గ్రూప్లో ఉండాలంటే థర్డ్ గ్రూప్లో ఉండాలి. థర్డ్ గ్రూప్. ఓకే, అంటే థర్డ్ గ్రూప్లో ఈ 14, 14, 28 and whatever 4 elements remaining are there. సో అన్నీ ఇంక్లూడ్ చేయాలి. యాక్చువల్గా థర్డ్ గ్రూప్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్కాండియం, ఇట్రియం, లాంథనం, యాక్టీనియం. ఓకే, ఈ లాంథనం తర్వాత మనం ఈ ఫస్ట్ రో లాంథనాయిడ్స్ అంటాం వీటిని. యాక్టీనియం తర్వాత ఈ 5f series ఎలిమెంట్స్ పెట్టాలి. కానీ అక్కడ లాంగ్ గ్యాప్ వస్తుంది కాబట్టి వాటిని బాటంలో ఉంచారు. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ అన్ని థర్డ్ గ్రూప్, దే బిలాంగ్స్ టు థర్డ్ గ్రూప్. అంటే 14 ప్లస్ ఇక్కడ 14 ఉంటాయి, 14, 28, 29, 30, 31, 32. ఓకే స్టూడెంట్, 58 నుంచి 71 ఏ ఎలిమెంట్ ఇచ్చి దాని పొజిషన్ అడిగితే ఏం చెప్పాలి? 6th పీరియడ్ థర్డ్ గ్రూప్. 90 to 103 ఏ పీరియడ్? 7th పీరియడ్. గ్రూప్ వచ్చేసి థర్డ్ గ్రూప్. అది షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? అదర్ దాన్ దిస్ లోవర్ ఎలిమెంట్స్ ఏదైనా ఇచ్చి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నంబర్ 32. సో అటామిక్ నంబర్ 32 అడిగారు అనుకోండి. ఇప్పుడు ఇలా లోవర్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. సో అప్ టు ఆర్గాన్ 18, దెన్ చెప్పాను 4s2 3d10 అయిపోయింది, 30, తర్వాత 4p2 32. సో ఇందులో ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నంబర్ ఉంది కదా, అది పీరియడ్ నంబర్ ఇండికేట్ చేస్తుంది. అవుటర్ మోస్ట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 4th ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అవి గ్రూప్ నంబర్ ఇండికేట్ చేస్తాయి. సో ఇప్పుడు మనం ఏమనొచ్చింది? 4th పీరియడ్. అలాగే గ్రూప్ నంబర్ 2+2, ఇది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ఇట్ ఇండికేట్స్ పీ బ్లాక్ ఆల్సో. ఓకే, లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది పీ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి పీ బ్లాక్ కూడా చెప్పచ్చు మనం. ఇది 4th గ్రూప్ అంటే ఇక్కడ రోమన్ న్యూమరల్ రాయాలి. 4th ఏ, ఎస్ బ్లాక్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ని ఏ టైప్తో రిప్రజెంట్ చేస్తాం. 4th ఏ. లేకపోతే ఏం చేయాలంటే ఈ 4కి +10 యాడ్ చేయాలి. ఓకే, నార్మల్ గ్రూప్ నంబర్ అంటే దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. 14th వర్టికల్ కాలం, 14th గ్రూప్. 14th గ్రూప్, దిస్ ఈజ్ అరబిక్ న్యూమరల్, దిస్ ఈజ్ రోమన్ న్యూమరల్. పీ బ్లాక్ గ్రూప్స్ని ఏ అండ్ ఎస్ బ్లాక్ గ్రూప్స్ని కూడా ఏ టైప్గా ఇండికేట్ చేస్తాం. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నంబర్ వచ్చేసి పీరియడ్ నంబర్ ఇండికేట్ చేస్తుంది. అవుటర్ మోస్ట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2+2, దానికి ఒక 10 యాడ్ చేస్తే 14 అని డైరెక్ట్ రాయొచ్చు. లేకపోతే 2+2 4th ఏ రోమన్ న్యూమరల్ రాయాలి. ఓకే స్టూడెంట్స్, ఇది ఎస్ అండ్ పీ బ్లాక్ కేసులో. అదే ఇక్కడ ఇలా 4s2 వచ్చింది అనుకోండి, అంటే 20, 4s2 అటామిక్ నెంబర్ 20కి అప్ టు 4s2 వస్తుంది. ఇది 4th పీరియడ్ ఎస్ బ్లాక్, సెకండ్ గ్రూప్ డైరెక్ట్గా సెకండ్ గ్రూప్ ఆర్ 2a గ్రూప్ అని కూడా అనొచ్చు. అదే మీకు డి బ్లాక్ ఎలిమెంట్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినాం
ఓకే, అటామిక్ నంబర్ 22. ఓకే, అటామిక్ నంబర్ 22 ఇచ్చి ఇది ఏ బ్లాక్లో ఉంటుంది, ఏ పీరియడ్ అండ్ ఏ గ్రూప్ అని అడిగారు అనుకోండి. సో ఇంతకుముందులాగే 18 ఎలక్ట్రాన్స్ వరకు ఆర్గాన్, తర్వాత చెప్పాను నేను. ఓకే, 3D 4s ఉంటాయి. సో ఆర్గాన్ తర్వాత మనం 4s ఫిల్ చేయాలి, 4s2, తర్వాత 22 కాబట్టి 3D2 ఫిల్లింగ్లో. ఓకే, ఇందులో అవుటర్ మోస్ట్ షెల్ 4s, బట్ ఆ 22 ఎలక్ట్రాన్ అనేది 3Dలోకి ఎంటర్ అయింది కదా. సో అంటే ఇట్ బిలాంగ్స్ టు డి బ్లాక్, 3Dలోకి ఎంటర్ అయింది కాబట్టి దిస్ బిలాంగ్స్ టు డి బ్లాక్. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో outer most orbit number, anyhow outer most orbit number indicates period number, అంటే 4th పీరియడ్. గ్రూప్ నంబర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు outer most orbit number ప్లస్ పెనల్టిమేట్ ఆర్బిట్ కూడా కన్సిడర్ చేయాలి. పెనల్టిమేట్ అంటే outer most ముందు ఉన్నది. సో 4s2 3d2 టోటల్ 4s2 3d2 2 + 2. ఇక్కడ డైరెక్ట్గా మీరు అరబిక్ న్యూమరల్ 4th గ్రూప్ అని చెప్పచ్చు. 4th గ్రూప్ లెఫ్ట్ నుంచి రైట్, లెఫ్ట్ టు రైట్, ఇది 4th గ్రూప్. ఓకే, సో ఇలా మరి హై అటామిక్ నంబర్స్ ఇస్తే ఎ బ్లాక్, ఇది గుర్తుపెట్టుకోండి రేంజ్. ఓకే, పి బ్లాక్ అండ్ డి బ్లాక్కి జస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి మనం అది ఏ పీరియడ్ అండ్ ఏ గ్రూప్లో ఉన్నదో చెప్పచ్చు. సో ఇలా మనం పొజిషన్ కనుక్కోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐయుపాక్. ఐయుపాక్ నేమ్స్ స్టూడెంట్స్, ఇది చాలా సింపుల్ అండ్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగారు. అంటే హయ్యర్ అటామిక్ నంబర్ గ్రేటర్ దాన్ 100 అటామిక్ నంబర్స్ ఎలిమెంట్స్కి ఐయుపాక్ నేమ్స్ ఎలా రాయాలి. ఈ డిజిట్స్కి కొన్ని సింబల్స్ గివెన్ ఆర్ అబ్రివేటరీ గివెన్. 0కి నిల్ అనాలి, దీని సింబల్ ఎన్. ఓకే, ఫర్ 1 యూ హ్యావ్ టు రైట్ అన్, యుఎన్, దీని సింబల్ యు. ఇలా 2కి బై, బి. 3 ట్రై అని రాయాలి, దీనికి టీ. 4కి క్వాడ్, క్యూ అని రాయాలి సింబల్. 5కి పెంట్, పి సింబల్ యూ హ్యావ్ టు రైట్. ఫర్ 6 హెగ్స్, హెచ్ సింబల్. ఫర్ 7 సెప్ట్, ఎస్. ఫర్ 8 ఆక్ట్, ఓ. ఫర్ 9 ఎన్, ఈఎన్ఎన్. ఓకే, ఈ. లైక్ దిస్ యూ హ్యావ్ టు యూజ్ దీస్ సింబల్స్ టు రైట్ ఐయుపాక్ నేమ్స్. ఎందుకంటే గ్రేటర్ దాన్ 100 కొన్ని ఎలిమెంట్స్ నామన్క్లేచర్లో కన్ఫ్యూజ్ వచ్చింది. అందుకే ఐయుపాక్ సిస్టమ్ సిస్టమాటిక్ నామన్క్లేచర్కి ఈ సింబల్స్ యూజ్ చేయండి అనేసి ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 101 ఎలిమెంట్ ఉంది, దీని ఐయుపాక్ నేమ్ అండ్ సింబల్ రాయమంటారు. సో ఫస్ట్ అన్ చెప్పాను, 1కి అన్ రాయాలి, 0కు నిల్, అన్ నిల్, అండ్ అగైన్ 1కి అన్. అండ్ ఆఫ్టర్ ద నేమ్, నేమ్ షుడ్ ఎండ్ బై ఐయుఎం, నేమ్ ఎండ్లో ఈఎం అని యాడ్ చేయాలి, అన్నిల్ ఈఎం. ఓకే, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. సో దీని సింబల్ అంటే వెరీ ఈజీ. సో 1 అన్, 0 నిల్, అండ్ అగైన్ 1 అన్, యుఎన్యు. ఓకే, ఇది చాలా సింపుల్ అండ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు. సో అలా 115 ఎలిమెంట్కి చెప్పండి స్టూడెంట్స్. ఫస్ట్ సింబల్ చెప్పండి, 1కి అన్, అండ్ అగైన్ 1 అన్, 5 పెంట్. సో అన్, అన్, పెంటియం, ఇదండి ఇట్. అలాగా 120 ఉందనుకోండి, సింబల్ చెప్పండి, అన్, బి, అండ్ దిస్ ఈస్ నిల్, ఈఎం. సో అన్ బై నిల్ ఈఎం, అన్ బై నిల్ ఈఎం. ఇలా సింపుల్గా ఐయుపాక్ నేమ్స్తో ఇండికేట్ చేయొచ్చు. ఇది సిస్టమాటిక్ నామన్క్లేచర్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.